నుంచి స్టార్ట్ చేస్తాను. సో అందరికీ ఆసక్తి ఉంది ఏం జరుగుతోంది 2 రోజుల నుంచి ఈ పర్యటన ఏం చర్చలు జరుగుతున్నాయి. సో రకరకాలు వస్తున్నప్పటికీ కూడా కొంత ఈరోజు అధికారిక ప్రకటన అని అంటున్నారు. ఏంటి అప్డేట్స్ ఏంటి, ఎటువంటి ఫార్ములాతో వెళ్తున్నారు? గత ఒక ఐ థింక్ లాస్ట్ మంత్ 7వ తేదీ అనుకుంటాను, 7వ తేదీలో 1 నెల క్రితం చంద్రబాబు గారు ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి బయటకు వచ్చి ప్రస్తుతం ముఖ్యమంత్రి లాగా కాకుండా లోపల ఏం జరిగిందో స్పష్టంగా చెప్పారు. అంటే ముఖ్యమంత్రి గారు ఎవరిని కలిసినా బయటకు వచ్చి చెప్పరు కదా. అన్లైక్ హిమ్ మా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి అమిత్ షా గారు మమ్మల్ని ఎన్డీఏలో పునరాగమనం చేయమంటున్నారు, చేరమంటున్నారు. మేము మా యొక్క కేడర్ని ఆలోచించి మాట్లాడి వాళ్ళతో అంతా డిస్కస్ చేసి విల్ కమ్ బ్యాక్ టు యూ అన్నారు. సో ప్రాసెస్ అక్కడ స్టార్ట్ అయింది. సో ఈ 1 మంత్లో చాలా రకాల ఏమంటారు, చాలా స్టేజెస్లో, చాలా ఫేజెస్లో దాని డిస్కషన్స్ పార్టీలో జరిగాయి. జరిగిన తర్వాత ఇప్పుడు ఇక్కడికి వెళ్ళారు. సరే, నిన్నంతా అక్కడ ఐ మీన్ మన రాత్రి మాట్లాడారు. మన రాత్రి మనకంటే ముందు జరిగింది బీజేడీ వాళ్ళతో, బిజు జనతా దళ్ వాళ్ళతో. సో వాళ్ళతో దాదాపు 3 hours అయింది. మంది అయ్యేటప్పుడు 12 hours అయింది. సరే, మార్నింగ్ 9:30 అన్నారు. 9:30 అయింది. మహారాష్ట్ర డిస్కస్ స్టార్ట్ అయింది. అక్కడ ఉండే ఫ్యాక్షన్స్, వేరియస్ పార్టీలు, అతను షిండే గ్రూప్, ఈ గ్రూప్ రకరకాలతో మధ్యాహ్నం అది పోస్ట్పోన్ అవుతూ వచ్చింది. చివరికి రాత్రి 10 గంటలకు అన్నారు. సరే, అది చాలదు అనుకొని ఇవాళ మార్నింగ్ 11:30కి పెట్టారు. ఈ అరౌండ్ 12 hours టైంలో రాష్ట్రంలో వైసీపీ పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ నాయకులు కావచ్చు, వాళ్లకు అనుబంధంగా ఉంటే చాలు. ఎందుకు నేను పేర్లే చెప్తాను, ఎన్టీవీ అండ్ సాక్షి 2. మీకు అభ్యంతరం ఉండదు, నాకేం అభ్యంతరం చెప్పండి. మా మీద ఎంత దుమ్ము జల్లాలో 25 సీట్లు ఇస్తారంట, 25 సీట్లు కావాలన్నారంట, 50 సీట్లు కావాలన్నారంట, ఇంకో పొత్తు లేదు, చంద్రబాబు వచ్చేస్తున్నాడు, ఫ్లైట్ టికెట్ వేరే ఫ్లైట్ బుక్ చేసుకుంటున్నాడు. ఈ టైప్లో పొద్దున్న నుంచి ఫుల్ స్క్రీన్ పెట్టి వేసి ఇప్పుడు ఒకటి బీజేపీ, టీడీపీ, జేఎస్పీ 3 పొత్తు పెట్టుకోవాలనుకున్న పార్టీలు 3 సర్వసత్తాక పార్టీలు. దీంట్లో ఎక్కువ తక్కువ అంటూ ఏమి ఉండదు. ఎవరి ఐ మీన్ వాళ్ళ యొక్క ఏజ్ బట్టి, పార్టీ యొక్క ఏజ్ బట్టి ఎవరి శక్తులు, ఎవరి ఇది ఉంటాయి. సో ఈ 3 పార్టీలు పొత్తు పెట్టుకోవాలి అనుకునేటప్పుడు రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. అంటే ఇవన్నీ మనుషుల మనసులతో ముడిపడి ఉన్నవి. సో ఇందాక 3 అన్నవే, నేను మనుషుల మనసులతో ముడిపడి ఉంటాయి. సో అంటే నాకు నా పార్టీ ముఖ్యం, ఆయన పార్టీ ముఖ్యం, ఇంకో పార్టీ ముఖ్యం. సో వాళ్ళ యొక్క మనోభావాలు ఉంటాయి, దాని నాయకులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు, ప్రాంతీయ వైరుధ్యాలు ఉంటాయి, ప్రాంతీయ బలాలు ఉంటాయి, ప్రత్యర్థి పార్టీకి సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. ఇవన్నిటినీ దాన్ని క్రోడీకరించుకొని మనం 175 స్థానాలు ప్లస్ 25 ఎంపీ స్థానాలు ఇవన్నీ చేసేటప్పటికి మాకు 3-4 నెలలు కంటిన్యూస్ కసరత్తు పట్టింది. ఇంత లెవెల్లో 1 గంటలో మొత్తం పూర్తి చేసేసి మీకు 6, మీకు 8, మీకు 12 అంటే అది అప్సర్డ్. సో వాళ్ళ లెవెల్లో వాళ్ళు చేసుకున్నారు. సో వాళ్ళ స్టేట్ యూనియన్ అంటే బీజేపీ స్టేట్ యూనియన్ కావచ్చు, ఇంకొన్న కావచ్చు, వాళ్ళ జాతీయ పార్టీకి ఇంకేదో ఇచ్చిండొచ్చు, ఏదేదో కాగితాలు పట్టుకోవడం, లేకపోతే ఖచ్చితంగా ఇప్పుడు నా అసలు నాకుంటాయి. సో ప్రతి ఒక్క పార్టీకి ఎదగాలని కోరుకుంటుంది, నాకు తప్పేం లేదు. రాజకీయ పార్టీ పెట్టేదే అధికారం కోసం. సో ఈ అధికారం సాధించే మేము ఏదో చేయగలం, అధికారం బయట ఉండి ఏం చేయలేం కదా. 5 సంవత్సరాల్లో దురదృష్టవశాత్తు ఒక ఛాన్స్ని ఇచ్చారు. ఆయన ఇన్ని తప్పు పనులు చేస్తున్నా మేమేం చేయలేకపోతాం, ఎందుకంటే చేతిలో అధికారం లేదు, రాజకీయ అధికారం లేదు. సో రాజకీయ అధికారం అనేది ప్రతి రాజకీయ పార్టీ యొక్క మెయిన్ ఎయిమ్. అది వస్తేనే మేము చెప్పేది ఏమైనా చేయగలం, లేకపోతే ఏం చేయగలం. సో ఈ క్రమంలో ప్రతి పార్టీ నేను ఏమంటారు వాళ్ళ యొక్క శక్తికి అనుగుణంగా కావాలనుకుంటుంది. సో ఈ 3 పొత్తుల్లో ఖచ్చితంగా మేము ఏమంటారు అన్నింటినీ ఒక దీంట్లో ఫిట్ చేయగలిగాం ఖచ్చితంగా. ఎందుకంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్లస్ దీంతో కూడా చాలామంది అక్కడ ఉండి మన రాత్రి వరకు మేము దాని ముందు ఇక్కడ డిస్కషన్లు చేసి, నిన్న సాయంత్రం మళ్ళీ దాన్ని టెలికాన్ఫరెన్స్ తీసుకొని ఆయన మళ్ళీ మా అందరితో మాట్లాడుతూ ఇవన్నీ జరుగుతున్నాయి. సో బ్యాక్ అండ్ వర్క్ కూడా జరుగుతుంది. అంటే మామూలు ప్రజలకు బహుశా ఏమంటారు ఢిల్లీలో చంద్రబాబు నాయుడు లేకపోతే పవన్ కళ్యాణ్ కూర్చున్నదే కనిపిస్తాము, కానీ ఎంత బ్యాక్ అండ్ వర్క్ వెనక్కి జరుగుతుంది అంటే హైదరాబాద్లో, విజయవాడలో రకరకాల దీంట్లో. సో ఇంత బ్యాక్ అండ్ వర్క్ జరుగుతుంది. సో ఈ బ్యాక్ అండ్ వర్క్ అంతా ఇవాళ మార్నింగ్ వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు వస్తుంది. సో అంటే టాప్ లెవెల్లో పోయినప్పుడు అవుట్కమ్స్ మాత్రమే చెప్తారు, ఈ బ్యాక్ అండ్ వర్క్ రాకపోవచ్చు. సరే, ఇది వాళ్ళ ఐ మీన్ ఇది నాయక్ పేపరు, ఇది పవన్ కళ్యాణ్ పేపరు,
ఇది బీజేపీ. 3 వస్తాయి, 3 అవుట్కమ్స్. అంటే ఈ అవుట్కమ్స్ ఎప్పుడు వస్తాయంటే దాదాపు మేము ఎట్టయితే వర్కౌట్ చేసాం వాళ్ళందరూ అట్లే వర్కౌట్ చేస్తుంటారు. అంతే. ఇట్ ఈస్ గోయింగ్ టు బి స్మూత్ అఫేర్. ఈ పొత్తుని ఆపేయాలి అని తెగ ప్రయత్నించారు, కానీ వాళ్ళు విఫలం అవుతున్నారు. వ్యవహారాలు మనం మళ్ళీ ఇంకొక నెక్స్ట్ రౌండ్ లో మాట్లాడదాం.